నెల్లూరు విజయమహల్ గేట్ సమీపంలో గల హోటల్ విశ్రాంతి నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యాంజలి అకాడమీ ఆఫ్ కూచిపూడి నిర్వాహకురాలు అనుపమ మోహన్ మాట్లాడుతూ మే నెల 14-15 తేదీల్లో నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు శుభమస్తు ఫౌండేషన్ 25 కళా సంఘాల సహకారంతో విశిష్ట సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్ 3వ ఎడిషన్ గురించి వివరాలు తెలియజేస్తారని, అలాగే కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం, సెమీ క్లాసికల్, ఫోక్ నృత్యాలతో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పాల్గొంటారని, ఇందుకొరకు మే 1వ తేదీ లోపల క్రింది నంబర్ 9495922768 ను సంప్రదించాలని, నమోదు చేసుకోవాలని కోరారు. నెల్లూరు కళలకు ఎంతో ప్రోత్సహిస్తున్న సుమస్తు ఫౌండేషన్ వాసు గారి చిన్నాటి మిత్రాలు అనుపమ మోహన్ గారు. చిన్నాటి మిత్రాలు అంటే మా అత్తమ్మ మిత్రాలు అత్తమ్మ అంటారు, కానీ వారికి స్నేహితురాలు. అంటే వారికి ఎంత బిజీ ఉన్నా కూడా కేవలం కళలకి వాళ్ళ నాన్నగారి ఆశయంతో, వాళ్ళ నాన్నగారి సేవా కార్యక్రమాలు నెల్లూరులో ఎన్నో వాటర్ కూలర్స్ కానీ, అదే హార్ట్ టాబ్లెట్స్ కానీ, అన్నదానాలు కానీ, వస్త్రదానాలు కానీ చేస్తూ వాళ్ళ నాన్నగారి ఆశయాలతో కళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో నెల్లూరు అంటే కళలకి ప్రాముఖ్యత ఎంతో పుట్టింది. కళలు పుట్టి నెల్లూరులోని. అలాంటిది దానికి అనుపమ మోహన్ గారిని కేరళలో తాను బిజీ ఉన్నా కూడా నేను పుట్టిన ఊరు, నా ఊరికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో వాసు గారి సహకారంతో, అలాగే మన 25 కళా సంఘ సపోర్ట్తో ప్రతి ఇయర్ చేస్తూ కరోనా టైంలో కొంత గ్యాప్ వచ్చింది. ఈ ఇయర్ మే 14-15 తేదీ టౌన్ హాల్లో సింహపురి నృత్యోత్సవం జరుగుతుంది. నేను అనుపమ మోహన్ చేసినప్పుడు నేను టౌన్ హాల్లో కూర్చున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దేశాల నుంచి అమ్మాయిలు వచ్చి వాళ్ళు చేస్తుంటే ఇదిరా కూచిపూడి, ఇదిరా భరతనాట్యం అనేది అనిపించింది. అంటే అంత చక్కగా వచ్చి వాళ్ళు ఫ్లైట్ దిగి ఇక్కడ చేసి మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోయారు. అంటే అనుపమ మోహన్ గారికి అంత దేశాలతో ఉన్నారు. వాళ్ళతో పాటు మంజు భార్గవ్ గారు, అలాగే శోభనాయుడు గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు. వెంపటి సత్య గారు గురువు గారు. ఇవన్నీ కంటే కూడా మన నెల్లూరులో చేయటం అనేది అనుపమ మోహన్ గారు నిజంగా మనందరూ అదృష్టం. కాబట్టి నృత్యాన్ని నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ రోజు పాల్గొని వాళ్ళు ఇచ్చే మెమోంటోస్, సర్టిఫికేట్స్ తీసుకొని ఒక గుర్తింపు. తాను ఎన్నో సినిమాల్లో నటించారు, ఎంతో సీనియర్. వారితో ఆ నాట్యం ప్రయత్నించి ఆ షీల్డ్ మెమోంటో తీసుకొని మీరందరూ కూడా నెల్లూరు ఒక గౌరవం తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే అనుపమ మోహన్ గారికి వచ్చి చేసేందుకు వారిని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా సుమస్తు చైర్మన్ వాసు గారు కూడా ఎంతో సహకారం అని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా మీరందరూ కూడా టౌన్ హాల్కి వచ్చి మీరు ఈ కార్యక్రమాలు సక్సెస్ అని కోరుకుంటున్నాం. ఒక విషయం చెప్పాలని మర్చిపోయాను. అందరికీ నమస్కారం. నేను అనుపమ మోహన్, వెంపటి చిన్న సత్యం గారి ప్రథమ శిష్యురాల్లో మొదటి బ్యాచ్లో ఉన్న ఒకదాన్ని. వాసు గారు చెప్పినట్లు నెల్లూరులో పుట్టి పెరిగి తర్వాత మాస్టర్ గారి దగ్గర మెడ్రాస్లో నా 9వ ఏట నుంచి కూడాను కూచిపూడి నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తూ, దాని తర్వాత ఒక 7 సినిమాల్లో 3 భాషల్లో చేశాను నేను. మలయాళం, తెలుగు అండ్ కన్నడ చేశాను. దాని తర్వాత వివాహం జరిగింది. మేము చెన్నైలో ఉంటూ కూడాను ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రమోట్ చేసుకుంటూ మా గురువు గారి దగ్గర ఉంటూ, దాని తర్వాత ఒక 25 సంవత్సరాలుగాను మేము కేరళకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడ కూడాను మన సాంప్రదాయం, మన కళలు, మన దీని గురించి అక్కడ దాన్ని చెప్తూ టీచ్ చేస్తూ చాలామంది శిష్యుల్ని తయారు చేశాను. అక్కడి నుంచి నా పుట్టిన ఊర్లో నాకేమన్నా చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో వాసు గారిని, కృష్ణారెడ్డి గారిని వాళ్ళతోటి సంప్రదించి
2017-18లో అనుకుంటాను మేము ఇక్కడ ఈ ఫెస్టివల్ని, సింహపురి నృత్యోత్సవాన్ని ప్రారంభించాము. చాలా ఘనంగా జరిగింది. 3 రోజులు చొప్పున చేసాము ఆ టైంలో, కానీ ఈసారి మాత్రం 2 days చేస్తున్నాము. దీనిలో పాల్గొనేందుకు యంగ్స్టర్స్, చిన్నపిల్లలకి గానీను, మామూలుగా ప్రొఫెషన్ పెడుతున్నాము. ఎందుకంటే లేకపోతే దానికి వాల్యూ లేదు. అది ఫ్రీగా చెప్పటం అనేది కూడాను, దానికి ఒక విద్య అనే దానికి ఒక దక్షిణ అనేది ఉండాలి. సో అట్లా మేము ప్లాన్ చేసుకుంటాం. ఈ బయట దేశాల నుంచి కూడా వచ్చే ఆర్టిస్టులు ఉన్నారు. ఇంతకు ముందు చేసిన 2-3 ఫెస్టివల్ కూడాను బయట దేశాల నుంచి వచ్చారు. ఈసారి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఉంటారని భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు డేగల సాంబశివరావు, కూచిపూడి నాట్యాచార్యుణ్ణి. సిద్ధేంద్రయ్య కూచిపూడి కళాక్షేత్రం నెల్లూరు స్థాపించి కూచిపూడి నాట్యాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి డాన్స్ మాస్టర్ని. గురుతుల్యుడు మోహన్ గారు ఇక్కడికి వచ్చి ఒక చక్కని నాట్యోత్సవాన్ని చేయించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. కూచిపూడి నాట్యం అనేటటువంటిది చిన్న కుగ్రామంలో పుట్టింది. పగటి వేషాలు వేస్తూ వీధి భాగవతాలు చేస్తున్నటువంటి నాట్యాన్ని వెప్పటి చిన్న సత్యం గారు ఒక చక్కని ప్రణాళికగా రూపొందించారు చెన్నై తీసుకువెళ్ళి. ఆయన వేసినటువంటి మార్గంలో మొదటి తరంలో అంటే శోభానాయుడు గారు, తర్వాత మంజు భార్గవి గారు, తర్వాత మా అక్క అనుపమ మోహన్ గారు, ఇటువంటి వాళ్ళు ఆ నాట్యాన్ని మరింత విస్తృతం చేశారు. ఈరోజు మేము డాన్స్ చేస్తున్నామంటే, ఈరోజు మా పిల్లలకి మేము డాన్స్ నేర్పిస్తున్నామంటే, ఆ రోజు వీళ్ళు వేసినటువంటి మార్గాన్ని అనుసరించి చెప్తున్నాం. ఇప్పటికి కూడా మేము గురువు గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాము, కానీ డాన్స్తో పాటు అందంగా ఎలా డాన్స్ వేయాలి విషయం కాదు, కానీ ఆ డాన్స్లో మెళుకువలు, ఆ డాన్స్లో అందాలు, ఆ భంగిమలు ఎలా పెట్టాలి, అటువంటి పెద్దవారి యొక్క సూచనల్ని నేటి కళాకారులందరూ వచ్చి నేర్చుకోండి. కనీసం ఒక 2 రోజులైనా సరే సత్సంగత్వాన్ని పెంపొందించుకొని కూచిపూడి నాట్యాన్ని మరింత అభివృద్ధి చేస్తారని సింహపురి యొక్క కళాకారులందరికీ కోరుకుంటున్నాను. ఈ 2 రోజులు కళాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీ అందరికీ సింహపురి ప్రజలకి అంతకుముందే పరిచయం. సత్యాంజలి అకాడమీ ఆఫ్ కూచిపూడి కొచ్చిన్, దీని అధినేత నా కుడివైపు ఉన్నటువంటి అనుపమ మోహన్ గారు. వీరు నెల్లూరు వాస్తవ్యులు. నెల్లూరులో కందికట్టి వెంకయ్య గారి కుమార్తె. చిన్నబజార్ సౌరాల వీధులు ఉండేవారు. మేమందరం ఒక దగ్గర నివాసం ఉండేవాళ్ళం. అత్తమ్మ వివాహం చేసుకొని కొచ్చిన్కి వెళ్ళినప్పటికి కూడా తను ఏదైతే వెంపటి చిన్నసత్యం గారి దగ్గర విద్యను అభ్యసించారో ఆ విద్యని సమాజానికి అందించాలి, భారతీయ కళల్ని సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి అనేక మందిని విద్యార్థులను తీర్చిదిద్దింది. కేరళ తెలుగింటి ఆడపడుచు అయినప్పటికీ మెట్టినీళ్ళు కేరళ కాబట్టి కేరళ రాష్ట్రంలో అనేక అవార్డులు కూడా పొందారు అనుపమ మోహన్ గారు. ఇట్లా ఒక ఖ్యాతి పొందిన తర్వాత సొంత ఊరికి కూడా ఏదైనా చేయాలి అనే ఒక ఉద్దేశంతో సింహపురి నృత్యోత్సవం పేరుతో కరోనా ముందు 2 సంవత్సరాలు వరుసగా నృత్యోత్సవాలు 3 రోజుల పాటు జరపడం జరిగింది. తిరిగి కరోనా తర్వాత వారి ఇంట్లో కొంత అశుభం జరగడం, ఎన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరము మళ్ళీ టౌన్ హాల్లో మే 14-15 సింహపురి నృత్యోత్సవం ప్రారంభమవుతుంది. దీనిలో ఆసక్తి కలిగినటువంటి నృత్యకారులంతా కూడా పాల్గొవచ్చు. దాన్ని ముందుగా రిజిస్టర్ చేసుకొని వారి యొక్క ప్రదర్శనని ఇవ్వచ్చు. ఆ విధంగా ఒక యువ కళాకారులను ప్రోత్సహించే దానికోసం ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ద్వారా నెల్లూరులో కళలు అంటేనే గుర్తుకొచ్చేటువంటి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి ప్రోత్సాహము మార్గదర్శనంతో సుమస్తు ఫౌండేషన్ యొక్క సహాయ సహకారాలతో సత్యాంజలి అకాడమీ వాళ్ళు ఈ సింహపురి నృత్యోత్సవం జరుపుతున్నారు.
ఈ నృత్యోత్సవంలో పాల్గొనే వాళ్ళనే ఆసక్తి ఉండే వాళ్ళందరూ నమోదు చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఆ 2 రోజులు జరిగే నృత్యాలను తిలకించడం ద్వారా మాకు సపోర్ట్ చేయవలసిందిగా సింహపురి కళని ఆదరించేటటువంటి అందరికీ కూడా మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు.